హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క సపోర్ట్ చేయడం వల్లే నాకు కొంచెం ఎనర్జెటిక్గా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి, మంచిగా మాట్లాడాలి అనేది అనిపిస్తుంది అనమాట. సో నా వీడియోస్ కొంచెం రీచ్ అవ్వాలి అంటే కనుక నాకు ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, నన్ను ముందు తీసుకెళ్ళండి. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వచ్చేసి సీజన్ 9 అగ్ని పరీక్ష. సో శ్రీముఖి వాళ్ళదైతే ఎంట్రీ వస్తుందనమాట. జడ్జెస్ శ్రీముఖి వాళ్ళను ఎంట్రీ అయితే అయిపోతుంది. తర్వాత టాప్ 15 కంటెస్టెంట్స్ని కూడా శ్రీముఖి అయితే పిలిచేస్తుంది. సో వీళ్ళందరూ అయితే ఇంకా స్టేజ్ పైకి అయితే వస్తారు. కానీ ఈరోజు గేమ్ అయితే నిజంగా సూపర్ అనిపించింది అబ్బా నాకైతే. ఇది బట్టి పట్టినట్టు రాసినట్టు చెప్పడం కాకుండా మనం ఓవరాల్గా మాట్లాడుకుందామంటే ఈరోజు గేమ్ పరంగా మాత్రం కల్కి సూపర్‌గా ఆడిందనమాట. నిజంగా అమ్మాయి గట్స్ అంటే అట్లనే ఉంటాయనమాట. ఒక అమ్మాయి హర్ట్ అయిందనుకోండి, ఎంత దూరమైనా సరే ఎళ్తదనమాట. తను తక్కువ అని ఎవరైనా అన్నారనుకోండి, ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్‌ని "నువ్వు వేస్ట్, నీ వల్ల కాదు" అంటే గనక ఏ నోటితోటైతే అట్లా అంటారో, అదే నోటితోటి విన్నింగ్ అని అనిపించుకునేటట్టుగా కష్టపడతారనమాట. సో, నాకు కలికిని చూసి అదే అనిపించింది. సో, సూపర్ అనమాట. సూపర్‌గా ఆడింది. అండ్ మాస్క్ మ్యాన్ కూడా అదృష్టం చెప్పాలి. ఎందుకంటే గేమ్ అయితే నిజంగా చాలా బాగా ఆడిండు. ఇంతకీ ఏం గేమ్ ఆడిండు? ఏం జరిగుంటుంది? అనైతే అనుకుంటున్నారు కదా! సో, అది మొత్తం తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేమంతా 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 9 టీవీలో చూస్తున్నాం. ఏంది నీ రచ్చ అనైతే అనుకోకండి. నాకు ఏమో ఇదొక ప్యాషన్. నాకిష్టం, 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టం. మాట్లాడాలి, ఆళ్ళు చేసిన గొడవల గురించి గానీ, లొల్లుల గురించి గానీ, ఆడిన గేమ్ గురించి గానీ, మన ఒపీనియన్ చెప్పాలి అనేది ఆహ్, నా ఒపీనియన్ అనమాట. సో, నా ఒపీనియన్ 'బిగ్ బాస్' సీజన్ 9లో ఈరోజైతే కామన్ పీపుల్స్ అందరూ చాలా బాగా ఆడారు. కానీ ఇంకొక విషయం చెప్పాలి. ఎవరి మీదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది గదా! అదే 'గుండు మ్యాన్', ఆయన పేరు మనీష్ మర్యాద. అబ్బా! వచ్చినప్పుడైతే చాలా హైప్‌లో వచ్చిండు. చాలా నాలెడ్జ్ పర్సన్ అన్నట్టుగా అనిపించిండు. నాకు గాదు, అభిజిత్ గారికి. ఎందుకంటే ఆయన వస్తూనే యువర్ ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పిండనమాట. ఏం ఇంట్రెస్టింగ్ ఉందో ఏమో అనుకున్నా అప్పుడే. కానీ వచ్చిన నుంచి ఒక గేమ్‌లో విన్ అవ్వలేదు. ఒక స్ట్రాటజీ ప్లే చేయలేదు. హ్మ్. ఏం వర్కౌట్ చేయలేదనమాట. చాలా డిసప్పాయింట్. సో, శ్రీముఖి అయితే లూజర్ అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా వివరాల్లోకెళ్తే గనక ఈరోజు ఆహ్, శ్రీముఖి ఆర్ యూ రెడీ టు అగ్ని పరీక్ష అని చెప్పేసి అంటదనమాట. యెస్, మేమందరం రెడీగా ఉన్నామని చెప్పేసి కంటెస్టెంట్స్ అయితే అంటారనమాట. ఇంకా అభిజిత్ అయితే ఈరోజు కూడా 2 టీమ్‌లాగా విడిపోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అభిజిత్ అంటాడనమాట. ఇంకా నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్‌లో గెలిచిన టీమ్ లీడర్ ప్రియా గారు ఈరోజు కూడా ఆటోమేటిక్‌గా టీమ్ లీడర్ అయితే అయిపోతారు అని చెప్పేసి అంటారనమాట అభిజిత్ గారు. సో, ఇంకా శ్రీముఖి వావ్! అడ్వాంటేజ్, వాట్ ఏ అడ్వాంటేజ్, ఫెంటాస్టిక్ అని చెప్పేసి శ్రీముఖి అంటుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నిన్న నీ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో మోస్ట్ అంటే మంచిగా గేమ్ స్ట్రాటజీ గానీ, మంచిగా పర్ఫెక్ట్‌గా ఆడే వ్యక్తి గానీ ఎవరైతే ఉన్నారో, ఆ 7గురిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చెయ్యు అని చెప్పేసి శ్రీముఖి ప్రియకి చెప్తుందనమాట. ఇంకా ప్రియ బాగా ఆలోచించి మాస్క్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేస్తుందనమాట. ఎందుకు మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసినావు? నిన్న గేమ్ గూడా ఆయన ఆడలేదు గదా! అలా ఎందుకు సెలెక్ట్ చేసినావు అంటే, నెక్స్ట్ వచ్చే గేమ్‌లో మైండ్ సెట్‌తో ఉంటుంది కాబట్టి అందుకే ఆయనని సెలెక్ట్ చేశాను అని చెప్పేసి ప్రియ అయితే అంటుందనమాట. అంటే ఫిజికల్ టాస్క్ ఆడిన వాళ్ళు మైండ్ సెట్ గేమ్ ఆడలేరా అని నీ ఉద్దేశమా అంటే, అలా కాదు. నిన్న ఫిజికల్ టాస్క్‌లో ఆయన ఆడేవాడే. కాకపోతే ఆయన కాలు బాలేదు కాబట్టి ఆయన ఆడలేకపోయాడు అని చెప్పేసి ఇంకా ప్రియ అంటుందనమాట. సో, ఓకే. షూర్. ఇంకా నువ్వు అతన్ని సెలెక్ట్ చేసినావు గదా! ఆహ్, అంటే అవును. ఓకే. అతన్నే ఇంకా టీమ్ లీడర్‌గా అని చెప్పేసి సెలెక్ట్ చేస్తదనమాట. ఇంకా తర్వాత జలుబు చేసింది నాకు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ మాస్కులు ధరించండి. జలుబు అనేది చాలా వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈజీగా అంటుకుంటది. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు. మాస్క్ మ్యాన్ అంటే ఆయన పేరు హరీష్ అనమాట. సారీ, నేను మాస్క్ మ్యాన్ అంటున్నా. నాకైతే నిజంగా మాస్క్ మ్యాన్ మంచిగా నచ్చిందనమాట పేరు. సో, మనం మాస్క్ మ్యాన్ అనుకుంటేనే మనకు కొంచెం ఈజీగా అర్థమవుతదనమాట. సో, ఇంకా నిన్న కూడా ఆడలేదని చెప్పా కదా! నేనైతే ఎంత పెద్దగా రాస్తున్నానో ఇవన్నీ. ఒక నిమిషం. ఇంక తర్వాత శ్రీముఖి అయితే ప్రియకి లీడర్ బ్యాచ్ అయితే పెట్టేస్తుందనమాట. ఇంకా గేమ్ సెటప్ అని చెప్పేసి శ్రీముఖి అయితే చెప్తుందనమాట.
ఇంకా శ్రీముఖి అంటుంది, నవదీప్ మీరు అడిగిన రంగం సిద్ధం చేశాను. ఇంత భారీగా మీరు సెట్ చేస్తారని నేనైతే అనుకోలేదు అని చెప్పేసి శ్రీముఖి అయితే అంటుందనమాట. సో, అలా అన్న తర్వాత ఇక నవదీప్ అంటాడు, ఇక్కడ ఆయన స్టేజ్ మీదకొస్తాడు. ఇక్కడ ఎన్ని బాక్సులున్నాయి? ఇక్కడ ఎంతమందున్నారు? ఆడవలసిన వాళ్ళు ఎవరెవరున్నారు అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటాడనమాట. సో, ఎన్ని బాక్సులంటే 13 బాక్సులు, 15 మంది ఉన్నారు. ఆడకూడని వాళ్ళు ఇద్దరు అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ నవదీప్ అయితే టాస్క్ అయితే ఇస్తాడనమాట. అసలు ఫస్ట్ తను ఏం చెప్తాడంటే, ఒక మనిషికి కావాల్సింది ఏంటి? మామూలుగా ఒక మనిషికి కావాల్సింది ఏంటి? చాలా ఇంపార్టెంట్ అయింది టైం. సో, ఆ టైం అనేది లేదనుకోండి, మనం ఏం చేస్తున్నామో మనకే తెలవదనమాట. సో, టైం మారుతుంది కదా అని చెప్పి బిగ్ బాస్ హౌస్‌లోకి పోతే, మనకి అసలు అక్కడ టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలవదనమాట. సో, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో మనకు తెలియందే టైం కాబట్టి, ఇక్కడున్న వాళ్ళకందరికీ ఒక టాస్క్ అయితే ఆయన ఇస్తాడనమాట. ఇక్కడ ఒక పరీక్ష అయితే ఉంది. సెన్స్ ఆఫ్ టైం. సో, ఇక్కడ 13 మందికి 13 బాక్సులయితే ఉన్నాయి. సో, ఆ 13 బాక్సులలో 13 మంది కూర్చోవాలనమాట. కూర్చొని కళ్ళకి గంతలు కట్టుకొని ఆ 13 మంది దాంట్లో కూర్చొని ఉండాలి. ఉట్టిగా కూర్చుంటే ఏం చేస్తారు? వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి కదా! టాస్క్ ఏంటంటే కళ్ళు మూసుకొని అందులో కూర్చొని వాళ్ళు 2 మినిట్స్ టైం కరెక్ట్‌గా లెక్క చేసి చెప్పాలనమాట. ఫస్ట్ ఎవరు లేస్తే వాళ్ళు ఔటు. లాస్ట్ వచ్చినోళ్ళు లేస్తే వాళ్ళు కూడా ఔటే అనమాట. సో, 9వ మనిషి ఎవరైతే లేస్తారో వాళ్ళు లీడర్‌గా పనికొస్తారనమాట. కానీ ఇక్కడ టాస్క్‌లో ఒక గల్లంతు జరిగింది. సంచాలక్ డెసిషన్ తుది డెసిషన్ అనమాట. సరే, ఇక్కడ సంచాలకులుగా వీళ్ళు నిజంగా అన్‌ఫెయిర్ అనిపించింది నాకైతే. నాకు నచ్చలేదు. ఏదైనా సరే ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటే అక్కడే ఉండాలి. వేరే వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ దానికి ఆ పాయింట్‌కి అయితే అసలు వెళ్ళొద్దు. ఇక్కడ ప్రియ చాలా తొందాడింది అనిపించింది నా ప్రకారం అయితే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే 2 మినిట్స్ ముందు ఎవరిది ఫినిష్ అయితే వాళ్ళు ఔట్ అని చెప్పినా కదా! నేను ఇక్కడ ఒకటి గమనించిన, ఎక్స్‌పెక్ట్ చేసిన నేను ఫస్ట్. మనీష్ ఉన్నాడు కదా! ఆయన చాలా టాలెంట్ పర్సను. చాలా మంచిగా ఆయన ఏదైనా సరే ఈజీగా పసిగడతాడు. అని చెప్పేసి ఇక్కడ టాక్ ఉంది గదా! అభిజిత్ గాని, ఇంకా వీళ్ళందరూ గాని. కానీ ఇక్కడ అందరిని ఆయన డిసప్పాయింట్ అయితే చేసిండనమాట. ఎందుకంటే అందరికంటే ముందు లేస్తాడు అనుకున్న మనము, అందరికంటే లాస్ట్‌లో లేచి ఉన్నాడు. సో, ఇక్కడ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అసలు ఫస్ట్ లేచింది షాకిబ్ ఔట్, లాస్ట్ లేచింది మనీష్ ఔట్. సో, 9వ మనిషి ఎవరో తెలుసా మీకు? 9వ మనిషి నిఖిత, అదే దివ్య. దివ్య. ఆమె పేరు నిఖిత, దివ్య 2 కన్‌ఫ్యూజ్ అయితున్నా నేను. ఫస్ట్ స్టార్టింగ్ బ్రష్ చేసుకుంటూ వచ్చింది చూడు గామె నిఖిత. సో, ఆమె నైన్త్ ప్లేస్‌లో ఉంది అసలు. డాలియా 8థ్ ప్లేస్‌లో ఉంది. ఈ అమ్మాయి ఎవరు శ్రీజ కూడా 9థ్ ప్లేస్‌లోనే ఉంది. కాకపోతే శ్రీజ లేవలేకపోయింది కాబట్టి దివ్య అయితే లేచిందనమాట. అయితే డాలియా ఎక్కడ లేచింది? నాకైతే కనపడలే. నేను 2, 3 సార్లు అక్కడిక్కడ జరిపి చూసినా మరి ఎపిసోడ్. నాకైతే మీరు 9థ్ పొజిషన్‌లో లేచినట్టు కనబడడం లేదు. మీకు లేచిందా? 9థ్ పొజిషన్‌లో డాలియా లేచిందా లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్టు శ్రీజ లేవలేకపోయింది కాబట్టి దివ్య లేచింది. తర్వాత డాలియా ముందే లేచింది 7వ పొజిషన్‌లో. అయితే ఇక్కడ సంచాలక్ వాళ్ళు ఎవరెవరు లేచిర్రు చెప్పుండి 9వ పొజిషన్‌లో అంటే మన మాస్క్ మ్యాన్ ఏం చెప్తాడు? శ్రీజ కరెక్ట్ పాయింట్ చెప్తాడు. తను అదే స్టిక్ ఆన్ అయి ఉండాల్సింది అసలు. దివ్య 9థ్ పొజిషన్, అసలు శ్రీజ లేవాల్సింది, దివ్య లేచింది. సో, 9థ్ పొజిషన్ దివ్య అంటే నేను డాలియా అని ప్రియ అంటది. నాకు అస్సలు నచ్చలేదు అసలు. ప్రియ అసలు డాలియా లేవని లేదు. ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను కూడా. ఇక ఇద్దరు మళ్ళీ లేదు నేను డాలియా నేను దివ్య అంటే, ఇద్దరు ఏదో ఒకటి కరెక్ట్‌గా స్టిక్ ఆన్ అయి ఉండండి. ఇద్దరితోని అటు ఇటు చెప్పిరనుకో మళ్ళీ ముందు గేమ్స్ ఆడతారు కదా, మీకే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి అంటదనమాట శ్రీముఖి. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి డాలియాని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా డాలియాని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రియకి ఆపోజిట్ టీమ్ లీడర్ ఎవరు? డాలియా అయితే వచ్చేసిందనమాట. సో, డాలియా టీమ్ రెడ్, ప్రియా టీమ్ బ్లూ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్‌గా కూర్చోవాలి. అంటే ఫస్ట్ లేచినోళ్ళు, లాస్ట్ లేచినోళ్ళు ఇద్దరు సపరేట్‌గా కూర్చోవాలి. ఇక డాలియా అండ్ ప్రియా ఇద్దరు టీమ్ లీడర్‌గా ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళైతే వాళ్ళ
టీంలోకి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. డాలియా మాత్రం ప్రసన్న కుమార్ గారిని, శ్వేతని, పవన్‌ని, అనుషని, కల్కిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ప్రియ మాత్రం శ్రీజ, పవన్ కళ్యాణ్, నిఖిత, నాగ, ఇంకా శ్రేయ. సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ సెటప్ మొత్తం సిద్ధం చేసి పెడతారనమాట. ఇక్కడ చూడు గేమ్ ఏమన్నా ఉందా అసలు? నాకైతే మస్తు నచ్చింది అనుకోండి. కానీ కొంచెం భయం అనిపించింది, బాధ అనిపించింది. ఒక అమ్మాయిలు అయ్యింది అంతగానం ఇట్లా స్టిక్ అని ఉండిపోయేసరికి షాక్ అయిపోయాను నేను కూడా. ఇంతకీ ఆట ఏంటో తెలుసా? ఆట ఏంటంటే వేళ్ళ సహాయంతో హ్యాండ్ని కంప్లీట్గా ఇలా, ఇప్పుడు నేను చేయి చూపిస్తున్నా కదా, ఇలా కంప్లీట్గా పెట్టి స్ట్రైట్గా పెట్టి ఈ ఏళ్ళు ఏదైతే ఉందో ఏల్ మీద ఒక కుండని పట్టుకొని నించోరనమాట. అక్కడ ర్యాండమ్గా కుండలన్నీ 1 to 13 వరకే పెట్టారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ దగ్గర పోయి నించోరనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ దగ్గర పోయి నించున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ చేతుల్ని స్టిక్ ఆన్ చేసి ఇలా అయితే పట్టుకున్నారు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ మాత్రం వచ్చినప్పటి నుంచి ఎండింగ్ అయ్యేదాకా ఇలాగే స్ట్రైట్గా పట్టుకున్నాడు. అబ్బా అర్రే, ఆయన లాస్ట్ వరకు ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచేవాడే అనిపించింది నాకు. ఇక్కడ శ్రీజ తొందరపాటుతోటి వదిలే అని చెప్పింది. వదిలే అని చెప్పినా కానీ ఆపోజిట్ వాళ్ళ టీం నుంచి శ్వేత అయితే వెళ్ళిపోయింది అనుకోండి. అయితే ఇక అట్లా పట్టుకుంటే ఏంటి అనేది కదా మీ డౌటు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఒకరు కుండ అయితే పట్టుకున్నారు. సో ఆ కుండలో వాళ్ళ ఫోటో కాకుండా ఆపోజిట్ వాళ్ళ ఫోటో వచ్చిందనుకో వాళ్ళు రేస్ నుంచి అవుట్ అయినట్టు. వాళ్ళ టీం వాళ్ళ ఫోటో వచ్చినా కానీ రేస్ నుంచి అవుట్ అయినట్టు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ప్రియా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ ప్రియా వాళ్ళకే వచ్చినాయి అనమాట. వాళ్ళే టప ఎగిరిపోయారు. వాళ్ళ టీం వాళ్ళే ఓడిపోయారు అనమాట. ఇక్కడ కల్కి మాత్రం నిజంగా గ్రేట్. అసలు ప్రియ కల్కిని తీసుకుని ఉంటే కనుక కల్కి గెలిచేదేమో మేబీ. ఎందుకంటే కల్కి చూసింది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటప్పుడు ఇలాగే చూసింది. ఒక్కసారి వరెస్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు ఇంకా సెకండ్ టైం ఆడలేరా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతా. అయితే కలికి అంటది, ఈరోజు నా చెయ్యి పోయినా సరే నేను వరెస్ట్ ప్లేయర్ నుంచి బెస్ట్ ప్లేయర్ అనిపించుకున్నంత వరదాకా నేను నీకు చెయ్యి వదిలిపెట్టాను, ఈ కుండ వదిలిపెట్టాను అని చెప్పి శపథం చేసినట్టు గట్టిగా పట్టుకుని అట్లనే నించుంటుంది. అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. సోల్జర్ మాత్రం అలాగే ఉంటాడు అనుకోండి. ఇక సోల్జర్ని మాత్రం కుండ వదిలే అని చెప్పేసి ప్రియ తొందరపాటుతోటి సోల్జర్ని అయితే కుండ అయితే వదిలిపెట్టట్టు చేస్తుంది. లాస్ట్ దాకా సోల్జర్ అండ్ కల్కి ఇద్దరే ఉంటారనమాట ఆ కుండను పట్టుకొని. కానీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ గ్రేటే. ఎందుకంటే మంచిగానే ఆడేది గేము. చాలాసేపు ఒక కుండని ఇట్లా పట్టుకొని ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. అమ్మో నాకు నిద్ర వస్తుంది. అయితే ఇక అమ్మాయిలు ఇద్దరు అందరు మంచిగా గేమ్ ఆడారు, అబ్బాయిలు కూడా ఆడారు అనుకోండి. కాకపోతే మాస్క్ మ్యాన్ మాత్రం చెయ్యికి సపోర్ట్ పెట్టుకోకుండా ఇలా 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 అనకుండా ఎలా అనకుండా అసలు కరెక్ట్గా ఆడిండు అబ్బా మాస్క్ మ్యాన్ అయితే. మంచిగా ఆడిండు. అన్నాడు కదా, ఏదైనా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ రావచ్చుడు కాదు, సాధించి పట్టుకోవాలి ఏదైనా సరే అని చెప్పేసి. నాకెందుకో మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఏదైనా సరే గేమ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. అండ్ శ్రీజ కూడా పర్ఫెక్ట్గా గేమ్ పరంగా ఉంటుంది అనిపించింది. అండ్ కల్కి కూడా ఉంటుంది అనిపించింది. ఈ డాలియా అండ్ ప్రియ కొంచెం దొంగ గేమ్ ఆడినట్టు అనిపించింది. అండ్ మనీష్ మర్యాద కూడా నాకు ఎక్కడో ఫేక్ అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను అందరికంటే గ్రేట్, నా ప్రొఫైల్ ఇంత గ్రేట్గా ఉంది అని నేను ఏదో డప్పా కొట్టుకున్నట్టు ఉందనిపిస్తుంది. ఎందుకంటే నేను పర్ఫార్మెన్స్ నాకు ఎందులోనూ కనిపించలేదు. చూద్దాం మరి రేపటి ఎపిసోడ్లో ఏం కనిపిస్తుంది అనేది అయిన పర్ఫార్మెన్స్. ఇక తర్వాత అట్లా ఒక్కొక్కరు రేస్ నుంచి అయితే అందరు వెళ్ళిపోతారు. ఫస్ట్ వీళ్ళు టీం రెడ్, టీం బ్లూ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఈ ప్రియ వాళ్ళ టీం నుంచి అందరు వెళ్ళిపోతారు. డాలియా టీం నుంచి అయితే అందరు ఉంటారు. కానీ ఇక్కడ ప్రియ వాళ్ళ టీంలో ఒకరు ఫోటో, డాలియా టీంలో ఒక ఫోటో, అంటే కల్కి ఫోటో, ప్రియ ఫోటో, ఇద్దరు ఫోటో ఉండేసరికి సోల్జర్ని కుండ వదిలే అనేసరికి పాపం సోల్జర్ ఏడుస్తాడనమాట. చేతి దాకా వచ్చింది, అసలు నేను ఒక సోల్జర్ అయి ఉండి నా చేతిని అలా వదిలేస్తానే అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను చేసుకుంటాను, కానీ నేను ఎంతోమందికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది సోల్జర్ ఏడ్చేసరికి. కానీ సోల్జర్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ పోతాడని అయితే నేనైతే అనుకుంటున్నా. సోల్జర్ మీరు ఏడవద్దు, మీరు మంచిగా గేమ్ ఆడతారు, మీరు
ఫుల్ ఫిట్ పర్సన్. సో మీరు ఏసి మీరు మళ్ళీ వీక్ అయితే అయిపోవద్దు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రోజుతో ఈ గేమ్ అయితే అయిపోయింది. అయితే బెస్ట్ వరస్ట్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి జడ్జెస్ అయితే డిసైడ్ చేస్తారు. సో వరస్ట్ ప్లేయర్ వచ్చేసి మర్యాద మనీష్ అనమాట. ఎందుకంటే ఆయన మీద ఎంతోమంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిండనమాట. ముఖ్యంగా మన అభిజిత్ గారిని. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఆయనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మన మీద రుద్దిండు. సో వరెస్ట్ ప్లేయర్. అండ్ ది బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే గనక కల్కి అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యుండి లాస్ట్ వరకి అట్లాగే ఆ కుండను పట్టుకొని ఉంది. అండ్ వరెస్ట్ అనిపించుకున్న నోటితోటే వినర్ అనిపించుకుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకుంది. సో సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ డాలియాని అయితే పిలుస్తదనమాట. ఇక మీ టీం గెలిచింది కాబట్టి ఓట్ అపియల్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు, మీ టీంలో నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే నేనైతే కల్కికి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ వరకు మంచిగా ఆడి గెలిచింది, టీంని గెలిపించింది కాబట్టి తనకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటదనమాట. సో ఇంకా కల్కి బాగా ఎమోషనల్ అయిపోయి తన గురించి, తన ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకి ఓటేయమని చెప్తుందనమాట. ఇంకా మళ్ళీ జడ్జెస్ అందరికి ఇంకొకరికి ఓట్ అప్పీల్ అయితే ఉందనమాట. జడ్జెస్ అందరూ డిస్కషన్ చేసి ఇంకొకటి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అంటే, అమ్మో నిద్ర వస్తుంది, కళ్ళు చిన్నగైపోతున్నాయి కదా, పవన్ కళ్యాణ్కి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటారనమాట. ఎందుకు అంటే లాస్ట్ వరకు ఉండి ఆడింది కాబట్టి ఆయనకే ఓట్ అప్పీల్ ఇద్దాం అనుకుంటున్నా అంటే తను కూడా తన స్టైల్లో తన పర్ఫార్మెన్స్ గురించి, తన గేమ్ స్ట్రాటజీ గురించి అందరికీ జనాలకి చెప్తూ తనకు ఓట్ వేయమని అయితే చెప్తాడనమాట. సో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, మీకు ఎవరి గేమ్ నచ్చింది, మీకు ఎవరి ఫేవరెట్, సో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనేది కామెంట్ చేయండి. ఇక్కడి దాకా నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని నాకు పెడితే నేను రిప్లై ఇస్తా. సో ఈరోజు వీడియో ఇంతే. ఫుల్ నిద్ర వస్తుంది నాకు, అలాగే జలుబు కూడా చేసిందనమాట. ఇక నేను పడుకుంటా. బాయ్ బాయ్. ఇంకొక రివ్యూ ఉంది, రోజు ఒక రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎపిసోడ్ 7 రివ్యూ అయిపోయింది. ఎపిసోడ్ 8 and 9 ఇప్పుడు నైట్ పడుకున్న సరే కదా 8, 9 రెండు పెండింగ్ ఉంటాయి అనమాట. రాసుకొని ఇస్తున్నా, చూస్తున్నారు కదా. ఏదో మరీ ఆదిరెడ్డి అన్నంతగా రాయకపోయినా కొంచెం రాసుకొని అయితే రివ్యూ ఇస్తున్నా. సో నా రివ్యూ నచ్చుతుందని అనుకుంటున్నా, నచ్చుతుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేసిన. సో ముందు తీసుకెళ్తారని నమ్మకంతో స్టార్ట్ చేసిన. నమ్మకం ఒమ్ము కానివ్వకండి, ముందు తీసుకెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నిద్ర వస్తుంది. బాయ్.